మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రైట్గా మేడారం మహాజాతరకు సంబంధించిన మరిన్ని విశేషాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. ఎస్ పవన్, గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి మేడారం మహాజాతరను మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి క్షణం కూడా ఇప్పటి వరకు ఆ గంటల శబ్దం ఆగింది లేదు, ఈ జన ప్రవాహం ఆగింది లేదు. గత నెల రోజుల నుంచి భక్తుల తాకిడి మేడారంకు పోటెత్తుతోంది. మరి ముఖ్యంగా ఈ 4 రోజుల నుంచి భక్తజనం భారతదేశం మొత్తం నుంచి కూడా గిరిజన ఆదివాసీలంతా కూడా మేడారంకు తరలి వస్తున్న ఘట్టం మనం చూస్తున్నాం. 2 ఏళ్ల తర్వాత వనంలో నుంచి బయటకు వచ్చినటువంటి సమ్మక్క సారలమ్మ 2 ఏళ్ల తర్వాత భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆ ధీరత్వం, సమ్మక్క సారలమ్మల ధీరత్వం కుంకుమ భరణి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ జన సందోహం, ఈ జన తాకిడి అసలు ఎక్కడ కూడా తగ్గడం లేదు. రాత్రి పగలు తేడా లేకుండా నిర్విరామంగా గంటలు మోగుతూనే ఉన్నాయి, అడుగులు పడుతూనే ఉన్నాయి, అమ్మవార్ల దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి. నిలువెత్తు బంగారం జోక్కొని నిలువెత్తు బంగారాన్ని ఆ అమ్మవారికి సమర్పించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులంతా మేడారానికి తరలి వస్తున్నటువంటి సంఘటనను మనం చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి నేపథ్యంలో సారలమ్మ గద్దెకు చేరుకున్న తర్వాత నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో సమ్మక్క కుంకుమ భరణి రూపంలో సమ్మక్క గద్దెకు చేరుకోవడం జరిగింది. సమ్మక్క గద్దెకు చేరుకున్నటువంటి ఆ ఉద్విగ్నమైనటువంటి క్షణం ఏదైతే ఉందో, భక్తులంతా కూడా ఒక్కసారిగా మేడారం మొత్తం శివాలూగినటువంటి సందర్భం. అటు చిలకల గుట్ట మొదలు మేడారం గద్దె వరకు కూడా జన ప్రవాహం, ఒక శివాలెత్తినటువంటి వాతావరణం మేడారంలో కనిపిస్తోంది. ఒక గంభీరమైనటువంటి వాతావరణం మేడారంలో కనిపిస్తోంది. ఇక దీంట్లో భాగంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. అమ్మవారికి నిలువెత్తు బంగారాన్ని ఇవ్వడం జరిగింది. అమ్మవారికి మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. అంతకుముందు రాష్ట్ర గవర్నర్ తమిళిసై కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా, గిరిజన శాఖ కేంద్ర మంత్రి అర్జున్ ముండా సైతం అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఇక ముఖ్యమంత్రితో పాటు కొంతమంది మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అట్లాగే కొంతమంది ఎమ్మెల్యేలు, వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అట్లాగే పాలకుర్తి చెందినటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అధికార గణం అంతా కూడా సమ్మక్క కొలువు తీరిన తర్వాత అందరూ దర్శనం చేసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి క్షణం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి మనం చూడొచ్చు, ఈ జన ప్రవాహం మాత్రం ఆగడం లేదు. సో రేపు సాయంత్రం వరకు కూడా ఈ జన ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. రేపు సాయంత్రం మళ్ళీ అమ్మవారు వన ప్రవేశంలోకి వెళ్ళిపోతారు. అమ్మవారు మళ్ళీ చిలకల గుట్టకు ప్రయాణమై వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇప్పటికే సమ్మక్క అమ్మవారి గద్దె చుట్టూ కూడా భక్తులు తాము ఏవైతే ఎత్తు బంగారం ఉంటుందో వాళ్ళంతా దూర ప్రాంతాల నుంచి ఆ ఎత్తు బంగారాన్ని తీసుకొచ్చి అమ్మవారి గద్దెల దగ్గర నైవేద్యంగా సమర్పిస్తున్నారు. వాళ్ళ ముడుపులు సమర్పించుకుంటున్నారు. ఎక్కడ కూడా కనీసం చీమ దూరేటువంటి సందు కూడా కనిపించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అటు సారలమ్మ గద్దె కూడా అట్లాగే ఉంది. ఓవరాల్గా ఈ ఛాంబర్ ఏదైతే ఉందో, అమ్మవారి కొలువైనటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతం మొత్తం కూడా మనకు చాలా దగ్గరలో మనం చూడొచ్చు. ఇప్పటికే ఐ న్యూస్ మేడారం మహాజాతరకు సంబంధించి ప్రతి క్షణం నిరంతరం ప్రత్యక్ష ప్రసారం అందిస్తూనే ఉంది. మేడారంకు వచ్చినటువంటి కోటాను కోట్ల భక్తులందరికీ కూడా ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఘట్టాన్ని అందించాలన్నటువంటి ఒక ఉద్దేశం, మహా ఉద్దేశంతో ఐ న్యూస్ ఒక భారీ ఎల్ఈడి స్క్రీన్ని, భారతదేశంలోనే అత్యంత భారీ ఎల్ఈడి స్క్రీన్ని ప్రజలకు అందిస్తోంది. ఆ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా కూడా భక్తులందరికీ ఇక్కడ జరిగేటువంటి ఈ ఘట్టాలను ప్రత్యక్ష ప్రసారం కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టేటువంటి స్థలంలో కూడా ప్రజలంతా భక్తులు కొబ్బరికాయలు కొడుతున్నారు. ఆ తర్వాత హుండీలు కూడా మనం చూడొచ్చు. అమ్మవారి క్యూ లైన్లో దారి పొడవునా హుండీలే ఉన్నాయి. ఆ హుండీల్లో వాళ్ళ కానుకలు సమర్పించి అక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటూ సమ్మక్క గద్దె చుట్టూ దర్శనం చేసుకుంటూ సమ్మక్కను దర్శనం చేసుకొని అక్కడి నుంచి సారలమ్మను దర్శనం చేసుకుంటారు. ఆ పక్కనే పగిడిద్దరాజును, ఆ పక్కనే గోవిందరాజును దర్శనం చేసుకుంటారు. సో అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం నుంచి కూడా కొంతమంది విఐపీల తాకిడి ఎక్కువగా ఉండేసరికి భక్తులంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఎందుకంటే సమ్మక్క కొలువైన
గద్దె మీదకి చేరుకున్న తర్వాత 2 రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి నిన్న రాత్రి గద్దెపైకి చేరుకున్న తర్వాత ఈరోజు రేపు ఉంటుంది. రేపు సాయంత్రం మళ్ళీ చిలకలగుట్ట వన ప్రవేశంలోకి అమ్మవారు వెళ్ళిపోతారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆ విఐపి తాకిడి కూడా నిజానికి ఈరోజు ఎక్కువగానే ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం, గవర్నర్ రావడం, కేంద్ర మంత్రి రావడం, మిగతా మంత్రులంతా కూడా వస్తున్నటువంటి క్రమంలో కొంతవరకు ఉదయం నుంచి భక్తులంతా ఇబ్బంది పడ్డటువంటి వాతావరణం కనిపించింది. బట్ ఆ తర్వాత నుంచి మాత్రం దర్శనానికి పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారు. భక్తులంతా కూడా ఎక్కడ ఏ అడ్డంకులు లేకుండా, ఎక్కడ బ్యారికేడ్స్ కూడా అడ్డం లేకుండా అందరూ కూడా దర్శనానికి వస్తూ దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో కొంతమంది ఇంకా అంటే ఎట్లాగూ ఇటు అమ్మవారి జాతర 4 రోజులు ఉంటుంది. ఆ తర్వాత శనివారం, ఆదివారం కూడా వస్తున్నటువంటి క్రమంలో ఆదివారం ఇంకా ఎక్కువగా తాకిడి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అమ్మవారు వన ప్రవేశంకి వెళ్ళిన తర్వాత కూడా ఆదివారం అందరికీ హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి దర్శనం కోసం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయంటూ కూడా మంత్రి సీతక్క చెప్తున్నటువంటి సందర్భం. సో ఇప్పటికే మనం చూస్తున్నాం సీతక్క ఎప్పుడైతే జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు మొదలయ్యాయో అప్పటి నుంచి కూడా గద్దెల పక్కనే ఒక కంటైనర్ హౌస్ ఏర్పాటు చేసుకొని అందులోనే ఉంటున్నారు. అందులో నుంచే జాతరను పర్యవేక్షిస్తున్నారు. అందులో నుంచి ఏర్పాట్లు కావాల్సినటువంటి అన్ని చూస్తున్నారు. సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ, పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ అన్ని కూడా సీతక్క దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 1కి 2 సార్లు ప్రతి గంటకు వచ్చి మీడియా పాయింట్ దగ్గరికి సీతక్క వచ్చి ఇక్కడి నుంచి భక్తులకు నేరుగా సూచనలు ఇస్తున్నారు. భక్తులను చూస్తూ మాట్లాడుతున్నారు. సమ్మక్క గద్దెల పైన ఎవరైనా భక్తులను ఇబ్బంది పెట్టేటువంటి క్రమం కనిపించినా కానీ వాళ్లకు కూడా కొంతవరకు అంటే వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భక్తులను ఇబ్బంది పెట్టొద్దు అంటూ కూడా. సో ఎవరు ఇక్కడ డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. బంగారానికి అంటే ఏదైతే నైవేద్యంగా బెల్లం తీసుకెళ్తారో ఆ బెల్లాన్ని కమర్షియల్గా చేయొద్దు, డబ్బులు తీసుకోవద్దు అంటూ కూడా సీతక్క చెప్తున్నారు. అండ్ ఇక్కడ అనౌన్స్మెంట్స్ కూడా నడుస్తున్నాయి, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు అంటూ కూడా. సో వచ్చేటువంటి భక్తులు కూడా ఇంకా పెరుగుతున్నటువంటి క్రమం. ఎందుకంటే నిన్న రాత్రి సమ్మక్క గద్దెపైకి చేరుకున్నటువంటి క్రమంలో ఇంకా కూడా భక్తుల తాకిడి పెరుగుతోంది. మరొక వైపు రేపు కూడా సాయంత్రం వరకు అమ్మవారు గద్దెపైన ఉంటారు, సమ్మక్క సారలమ్మ కాబట్టి. సో ఖచ్చితంగా ఇంకా భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంటుంది. వచ్చినటువంటి భక్తులు కొంతమంది చాలా వరకు ఇక్కడ 4 రోజులు డేరాలు వేసుకుని, టెంట్లు వేసుకొని ఉంటారు. కొంతమంది మళ్ళీ వాళ్ళ సొంత ఊళ్ళోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇట్లా నేపథ్యంలో కొంతవరకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంటే మరికొంతవైపు ఇటు ఇంకొక రోజు సమయం ఉంది కాబట్టి అమ్మవారి దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి అట్లాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. మనం చూస్తున్నాం మనతో కూడా చాలా వరకు అటు తమిళనాడు, కేరళ నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా ఐ న్యూస్తో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం ఇప్పటికే చూపించడం జరిగింది. సో చాలా వరకు పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళ విధుల్ని ఇక్కడ నిర్వర్తిస్తున్నారు. ఎండను కూడా లెక్క చేయకుండా ఈ గ్రనైట్ పైన వాళ్ళు కాళ్ళు కాలుతున్నా కానీ ఇక్కడ కనీసం తట్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ఒకవేళ తట్లు వేస్తే కనుక ఆ నీటి తాకిడికి బెల్లం కింద ఉంటుంది కాబట్టి జారిపడే అవకాశాలు ఉంటాయి, తలకు దెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో కొంత రిస్క్ అయినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సైతం ఆ రిస్క్ని ఫేస్ చేస్తూ భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలని మాత్రం దగ్గరుండి చూస్తున్నారు. మరోవైపు మంత్రి సీతక్క కూడా ఇప్పటికే ఇక్కడనే ఉన్నారు. ఇక్కడ ఉంటూనే అన్ని భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు, నీళ్లు కానీ అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం రిక్వైర్మెంట్స్ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా చూస్తున్నారు. బట్ భక్తుల తాకిడి మాత్రం ఎక్కువగా ఉందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈరోజు ఒక్కరోజే దరిదాపు 50 నుంచి 60 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు, కేవలం ఈ రోజు ఒక్కరోజే. సో నిన్న మొన్న ఇవన్నీ లెక్క తీస్తే దరిదాపు ఇప్పటికీ 1,50,00,000 వరకు భక్తులు దేశం నలుమూల నుంచి వచ్చి దర్శనం చేసుకున్నారు. సో ఈ 2 రోజుల్లో కూడా మరొక 50 నుంచి 60 లక్షల వరకు కూడా దర్శనం చేసుకునే అవకాశం ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయంటూ కూడా ఇక్కడ అధికార వర్గం చెప్తోంది. సో ఆల్మోస్ట్ ఒక 2 కోట్ల పైచిలుకు ప్రజలు, భక్తులు మేడారం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఒక ఘట్టం మాత్రం నిన్న రాత్రి మొదలైంది. సో ఈ తాకిడి ఇంకా నడుస్తూనే ఉంది. ఆ క్యూ లైన్లు కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున భారీగా క్యూ లైన్లోకి వస్తున్నారు. సో ప్రజలు ఇంకా తండోపతండాలుగా ఇటు దారి పడుతున్నటువంటి క్రమం మాత్రం మనం చూస్తూనే ఉన్నాం. చిన్నపిల్లల్ని సైతం తన భుజాన ఎత్తుకొని మనం చూడొచ్చు. చిన్నపిల్లల్ని భుజాన 2 వైపులా ఎక్కించుకొని వాళ్ళు తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. నెత్తిల ఒకవైపు సమ్మక్క బంగారం, మరొక వైపు చిన్నపిల్లల్ని నెత్తిన మోసుకుంటూ వస్తున్నారు. నిజానికి తెలంగాణలో ఇదొక అద్భుతమైన సాంప్రదాయం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. తెలంగాణ బోనాల పండుగ ఎంత ప్రత్యేకమో, తెలంగాణలో దసరా పండుగ, తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎంత ప్రత్యేకంగా ఉంటుందో, తెలంగాణలో మేడారం మహాజాతర కూడా ప్రతి 2 ఏళ్లకోసారి అట్లాంటి ఒక అద్భుతమైన జాతర అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మరి ముఖ్యంగా ఇది ఒక ఆదివాసీ గిరిజన జాతర.
దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలంతా కూడా మేడారం సమ్మక్క సారలమ్మను 2 సంవత్సరాలు వనంలో ఉండి శక్తినంతా కూడగట్టుకొని ఆ శక్తిని ప్రజలకు భక్తులకు వాళ్ళకు వరం రూపంలో అందించడానికి మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలకు చేరుకున్నారు. సో ఈ ఫ్లో మాత్రం కంటిన్యూ అవుతూనే ఉందని చెప్పాలి పవన్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.